హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు జిల్లా కోర్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మంత్ 20 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పటి నుండి చూసినా కూడా మనకు ఇంకొక 35 రోజుల టైం ఉంది. మరి ఇక 35 రోజులను 30 రోజుల ప్రణాళిక పెట్టుకొని ఏ విధంగా చదవాలి, ఈ యొక్క తక్కువ సమయంలో మనం ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే మన జాబ్ పొందవచ్చు, ఏ టాపిక్స్ చూడాలి, డైరీ ఎగ్జామ్స్ ఎన్ని రాయాలి, ఏ విధంగా రాయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. మరి డిస్కస్ చేయబోయే ముందుగా చాలామంది ఇంక 30 రోజుల టైం ఉంది, ఇంక మన వల్ల యాడ్ అవుతుందిలే, ఆల్రెడీ అమ్ముడుకు పోకపోయినాయి, రికగ్నిషన్ పోయినా అనుకుంటున్నారు. మిత్రమా గమనించండి, ఎవరైతే ఈ యొక్క ఫీల్డ్ దూరంగా పోవాలనుకుంటుంటారో, పారిపోవాలని చూస్తుంటారో వాళ్ళకు సాగు దీన్ని చెప్తూ ఉంటారు అంతవరకే. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే, మనం ఆల్రెడీ డబ్బులు పే చేసాం, ఫీజు కట్టాం, మరి దానికి మన సార్థకత చేకూర్చాలంటే కంపల్సరీగా మీరు ఎగ్జామ్కు ప్రిపరేషన్ కొనసాగించండి. అందరూ మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో మన పక్క వాళ్ళు అందరూ అట్లే ఆలోచిస్తున్నారు. మరి అనుకుంటారు తక్కువ జాబ్స్ ఉన్నాయి, ఎక్కువ అప్లై చేశారు కదా అనేసి. ఏ పోటీ పరీక్ష, ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ జాబ్ అయినా సరే, పోటీ లేకుండా సింపుల్గా అప్లై చేసిన అందరికి జాబ్ ఇస్తారా? ఇవ్వరు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాకుగా చెప్తూ ఉంటారు. సాకులు పక్కన పెట్టేసేయండి. సాకుల వల్ల మనకి ఎటువంటి రిజల్ట్ రాదు. కాబట్టి ధైర్యంగా ముందుకు కొరకండి. ఈ 30 రోజులు రిగరస్గా ప్రాక్టీస్ చేయండి. ఏ టాపిక్స్ అవసరమో అవే చదవండి. ఖచ్చితంగా మనం ఎట్లా ప్రిపేర్ అయినామో మిగతా కూడా అట్లే ఉన్నారు కాబట్టి అదే సిచ్యువేషన్. కాబట్టి ఈ యొక్క 1 మంత్ చాలా క్రూషియల్. చదివిన వాళ్ళకైనా సరే, చదివిన వాళ్ళకైనా సరే ఇది చాలా క్రూషియల్గా ఉంటుంది. మరి యొక్క 30 రోజుల ప్రణాళిక ఏ విధంగా వేసుకోవాలని చెప్తాను. మరి నేను చెప్పడం ఏమంటే, మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అర్లీ మార్నింగ్ 5కి నిద్రలేయండి. సో చాణక్యుడు చెప్పింది అదే. చాణక్య నీతి ఏం చెప్తుందంటే, జీవితం మీరు సక్సెస్ సాధించాలంటే వాళ్ళు ఖచ్చితంగా వేకువజామున లేస్తారని ఎప్పుడో చెప్పడం జరిగింది. త్వరగా పడుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, మిడ్నైట్ 12 వరకు మొబైల్ చూసుకొని అర్లీ మనకి 7కి నిద్రలేస్తున్నాం. ఆ లోపు మన యొక్క కంప్యూటర్ ముందుగా లేచి మనకన్నా ఒక ఎగ్జామ్ ముందుగా రాస్తున్నాడు. నేను మీలాగా ప్రిపేర్ అయినప్పుడు నేను ఖచ్చితంగా 4 o'clock నిద్రలేసి 6 కల్లా ఒక ఎగ్జామ్ రాసి పక్కన పెట్టేసేవాడిని. అంటే దాన్ని బట్టి నాకు ఏమర్థమయ్యేదంటే, నా కాంపిటేటర్ కన్నా నేను ఒక ఎగ్జామ్ ముందు ఉండేవాడిని అని ఫీల్ అయ్యి నేను జాబ్ రాశాను. ఒకే సంవత్సరంలో 4 జాబ్స్ పొందడం జరిగింది. సో కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే, నాలాగా 4 నిద్రలేని చెప్పను, అవసరమైతే లేయండి. కంపల్సరీగా అట్లీస్ట్ మీరు 5 o'clock నిద్రలేయండి. అది కూడా కష్టం అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో సరే 6 లోపల నిద్రలేని ట్రై చేయండి. ఆ పైన నిద్రలేసి మాత్రం మనం ఏమీ సాధించలేం. కాబట్టి అర్లీ మార్నింగ్ నిద్రలేసిన వెంటనే కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి మొబైల్కి వెళ్ళి జాంతనై ఒక ఎగ్జామ్ రాసి పెట్టేసేయండి. సార్ ఎగ్జామ్ ఎట్లా వస్తుంది సార్ మాకంటే భయపడద్దండి. మనకు ఉత్తమ్ సెకండ్ యాప్లో ప్రతిరోజు 2 ఎగ్జామ్స్ పెట్టబోతున్నాం. సో మండే నుంచి మీకు ప్రతిరోజు 2 ఎగ్జామ్స్, ఆ విధంగా మీకు 60 ఎగ్జామ్స్ అనేది ఎగ్జామ్గా వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా న్యూ ప్యాటర్న్లో అన్ని ఎగ్జామ్స్ కూడా మాడిఫై చేస్తున్నాం. కాబట్టి మీరు భయపడద్దండి. మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు అయితే 2 ఎగ్జామ్స్లో ఒక ఎగ్జామ్ అయితే మాత్రం మీరు కంపల్సరిగా అర్లీ మార్నింగ్ లేచేసేయండి, సాయంత్రం ఉపయోగం చేసేయండి. మరి మిగతా టైంలో ఒక ప్రణాళిక వేసుకోండి, అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఒక 4 hours అయితే మాత్రం ఇంగ్లీష్ కేటాయించండి, 4 hours జీకేకి కేటాయించండి, ఇంకొక 4 hours వచ్చేసి రివిజన్ కేటాయించండి. వాటికి 12 hours అవుతుంది. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 12 hours ఉంటుంది. ఓకే, 4 సెగ్రేట్ చేసుకోండి. 4 hours జీకే, 4 hours ఇంగ్లీషు, 4 hours రివిజన్, ఇంకొక 4 hours ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. 4 hours 2 hours రాసుకోండి. ఇక్కడ మనకు రివిజన్ కూడా దానికి డౌట్స్ కూడా ఎక్కువ టైం పట్టదు. మ్యాథ్స్ అనుకోండి చేయాలా, రీజనింగ్ అనుకోండి చేయాలా, కానీ ఇక్కడ అంత లేదు కదా. టప్ప జీకే క్వశ్చన్ ఇది ఆన్సర్ పాయ్, ఇంగ్లీష్ ఇది పాయ్ అంతే. కాబట్టి మీ ప్రణాళిక ప్రకారం కంపల్సరీగా మనం ఎన్ని గంటలు చదవాలి, మినిమం అయితే 12 hours చదవండి, మినిమం 12 hours. మరి మ్యాక్సిమం 16 గంటల వరకు మీరు పోవచ్చు, కానీ అది కష్టం అనుకోండి. కానీ మినిమం అయితే మాత్రం 12 hours మీరు తగ్గకుండా చేసుకోండి. సో అర్లీ మార్నింగ్ నేను చెప్తానంటే, జీకే ఫస్ట్ సెషన్ అంతా ఎక్కువ మంది జీకే ఫోకస్ చేస్తారు, ఎందుకంటే అది వచ్చు కాబట్టి. మార్నింగ్ జీకేనే, మధ్యాహ్నం జీకేనే, సాయంత్రం జీకేనే, నైట్ జీకేనే, కానీ ఎక్కడి నుంచి మార్కులు మీకు ఎక్కువ స్కోర్ చేసుకోలేరు ఎంత చదివినా కూడా. అందువల్ల మార్నింగ్ హాఫ్ డే అంతా ఇంగ్లీష్ పట్టండి, ఎందుకంటే ఇంగ్లీష్ అని కష్టం కాబట్టి. మీరు మార్నింగ్ 1 గంట వరకు ఇంగ్లీషే చదవండి. అర్లీ మార్నింగ్ 5 నుంచి 1 గంట వరకు ఇంగ్లీష్ చదవండి. 2 నుంచి ఇంకా అది నిద్ర టైం, వద్ద నిద్ర వస్తుంటుంది. అప్పుడు జీకే చదివితే ఆ యొక్క నిద్ర అనేది నిద్రమతి వెళ్ళిపోతుంది, జీకే బాగుంటుంది కాబట్టి.
దీంట్లోనే మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలా. సో ఆ విధంగా మీరు ఒక ప్రణాళిక చేసుకోండి. నేను కూడా వీలైతే మీకు నెక్స్ట్ వీక్లో ఏ టైంలో ఎట్లా చదువు కూడా వీలైతే మీకు షెడ్యూల్ ఇస్తాను. బట్ నాను చెప్పేదానికంటే మీరు వేసుకుంటే మాత్రం బాగా పనిచేస్తుంది అనమాట. మరి జీకే ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అనేది ఎవరికి ఉంటుందంటే సబార్డినేట్ వాళ్ళకి ఉంటుంది. వీళ్ళైతే మాత్రం ఇంగ్లీష్ ఎక్కువసేపు చదవడం, ఎందుకంటే వీళ్ళకి ఉండేది ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి సబార్డినేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సర్వర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డ్రైవర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు ఇంగ్లీష్ అనేది హాఫ్ డే అనవసరం. మీరు ఏం చేయాలప్పుడు రీజనింగ్ చూసుకోండి. రీజనింగ్ మాత్రం ఈజీగా ఉంటుంది మిత్రమా. ఉత్తమ సెకండ్ మ్యాప్లో కూడా మండే నుంచి రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వబోతున్నాం. ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వీడియోస్ కూడా అక్కడ ఉన్నాయి. జీకే రీజనింగ్ మీద ఎక్కువ పట్టు పెట్టాలా. సో ఇంగ్లీష్ అంతా అవసరం లేదు. కాకపోతే ఇంగ్లీష్ 10 మార్కులు ఉంది కాబట్టి ముఖ్యంగా 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, స్పెల్లింగ్ టెస్ట్ బాగా చూసుకోండి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇంకా సినిమ్స్ అంటనిమ్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. మీరు చూడాల్సింది మీరు 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, స్పెల్లింగ్ బాగా చూసుకోండి. ఇంకా సినిమ్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ 3 చేసిన తర్వాత దాని జోలికి వెళ్ళిపోండి. మరి జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, స్టెనో కానీ, రికార్డ్ అసిస్టెంట్ వాళ్ళు, ఎగ్జామినర్ కానీ, లేదా ఒక ఎగ్జామ్ ఉంటుంది. మీకుండే కేవలం 40 జీకే 40 ఇంగ్లీష్ కాబట్టి కంపల్సరీగా మార్నింగ్ అంతా ఇంగ్లీష్ చూసుకోండి, మధ్యాహ్నం అంతా జీకే చూసుకోండి. మరి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అప్లై చేసిన వాళ్ళు కూడా కొందరు ప్రొఫెసర్ అప్లై చేసి ఉంటారు. మీరు ఈ యొక్క రీజనింగ్ మీద డైలీ ఒక 1 hour 2 hours కేటాయిస్తారు. మరి అంత డెప్త్ సిలబస్ ఉండదు అక్కడ. మినిమం అయితే 1 hour కేటాయించండి, మ్యాక్సిమం వరకు 2 hours కేటాయించుకోండి. మరి మిగతా టైం అంతా కూడా మీరు ఇంగ్లీష్కు జీకేకు ఈక్వల్ టైం కేటాయించుకొని ఈ యొక్క 1 month ప్రిపరేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి జాబ్ సొంతమవుతుంది. మిగతా వాటిలో కోర్టు కేసు అంట, ఆ కేసు అంట, ఈ కేసు పెండింగ్ ఏం పడవు. టప్ప ఎగ్జామ్ అయిపోతుంది. వితిన్ 1 month రిజల్ట్ వస్తుంది. తర్వాత వితిన్ 1 monthలోనే అంటే మొత్తం ప్రాసెస్ అంతా కూడా 3 to 4 monthsలో మీరు జాబ్లో ఉంటారనమాట. ఎటు వరస్ట్ కేసు అయినా సరే జనవరి కొత్త సంవత్సరంలో మీరు జాబ్లో చేరుంటారు, హ్యాపీగా ఉండొచ్చు. మరి ఎట్లా మనం అచీవ్ చేయాలంటే కంపల్సరీగా ప్రతిరోజు 2 ఎగ్జామ్స్ తగ్గకుండా చేయండి. అనుకుంటారు సరే ఎగ్జామ్ రాసే టైం వేస్ట్ అండి. ఎగ్జామ్ రాసే టైం వేస్ట్ కానే కాదు మిత్రమా, ఇది మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఏ జాబ్ హోల్డర్ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఒక జీవితంలో సక్సెస్ సాధించాడంటే అందరూ చెప్పేది ఒకటే, ఎగ్జామ్స్ బాగా రాయండి అనేసి. కానీ మనం ఎగ్జామ్ రాయం, టైం వేస్ట్ అనుకుంటాం. ప్రతిరోజు 2 ఎగ్జామ్స్ రాయండి. మార్నింగ్ ఒక ఎగ్జామ్ రాయండి, సాయంత్రం ఒక ఎగ్జామ్ రాయండి. మిగతా టైం మీరు కేటాయించుకోండి. జీకేకు ఇంగ్లీష్కు మీరు కేటాయించుకోండి దాన్ని బట్టి. ఎందుకంటే ఇక 2 ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. కానీ మరి జీకే చదివితే అన్ని టాపిక్స్ చదవలేం, ఇంగ్లీష్ కూడా అన్ని టాపిక్స్ చదవలేం ఒకేసారి 1 hourలో. కానీ అదే ఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తే ఒక 1.5 hourలోనే కంప్లీట్ జీకే మీద, కంప్లీట్ ఇంగ్లీష్ ఓవరాల్ రివ్యూ జరుగుతుంది. దాన్ని తిరిగి ఎక్కడ తప్పిపోయింది, ఎందుకు తప్పిపోయింది అనలైజ్ చేసుకుంటే చాలు. తర్వాత ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయండి. ముఖ్యంగా స్ట్రాటజీకి అయితేనేమి, ఇంగ్లీష్ అయితేనేమి అవి కూడా చెప్తాం మీకు చివరిలో ఏవి టాపిక్స్ అనేసి. తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క లిమిటేషన్ తెలియక నిన్న కూడా ఫోన్ చేశారు, సార్ లక్ష్మీకాంత్ బుక్ తీసుకోవాలా? ఏమండి మనం చదివేది గ్రూప్ 1 గ్రూప్ 2 అండి. సో లక్ష్మీకాంత్ బుక్, రమణరాజు బుక్లు తీసుకుంటే ఎప్పుడైపోతాయి? సీనియర్ హిస్టరీ బుక్లు తీసుకుంటే అయిపోతాయి. అసలు చెప్పండి, అసలు మనకి అవి రావండి. అసలు చాలా లిమిటెడ్ సిలబస్ మంది, అన్నీ కూడా తెలిసిన బిట్సే ఉంటాయి కానీ తప్పు చేస్తూ ఉంటాం. అటువంటి బిట్లు మనకు ఉంటాయి. అంతేగాని దీనికోసం లక్ష్మీకాంత్, రజనీ, మనకు రమణరాజు, సీనయ్య బుక్కులు ఇవన్నీ మనకు అవసరం లేదు. అసలు మన అన్నీ కూడా బేసిక్ లెవెల్లో ఉంటాయి. ప్రతి బిట్ మీకు తెలిసిందే ఉంటుంది, కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ నో ద లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్. ఏమి చదవాలి, ఏమి చదవకూడదు. చాలామంది అంతే ఇంగ్లీష్ అయితే గ్రామర్ బుక్ పట్టుకుని లెనిన్ మార్టిన్ బుక్లు పట్టుకుని చదువుతూ ఉంటారు. సో అంత గ్రామర్ అవసరం లేదండి చెప్పాలంటే, అన్ని రూల్స్ కూడా అవసరం లే. మీరు ఇక ఎగ్జామ్స్ డైలీ 2 చేయడం వల్ల మీకు అది తెలిసిపోతుంది అనమాట, ఎక్కడ తప్పులు ఏమనేసి. సో ఇబ్బంది ఏం లేదు. ఈ సమయంలో మాత్రం ఇంగ్లీష్ గ్రామర్ జోలికి అయితే అసలు పోమాకండి. మరియు హిస్టరీ పెద్ద బుక్కులు, జాగ్రఫీ పెద్ద బుక్కులు, పాలిటీ పెద్ద బుక్కులు చూడకాకండి. సింపుల్గానే వెళ్ళిపోండి అంతే, ఫాస్ట్గా. దాంతో పాటుగా రివిజన్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు పడుకునే రోజు ఆ రోజు మీరు ఎన్ని గంటలు చదివినారో అవి ఫాస్ట్గా 1 hourలో టక్క వెళ్ళిపోవాలంతే. అందుకని ఎక్కువ టైం తీసుకోవద్దు, టప్ప మూవ్ చేయాలంతే. చూస్తేనే మనకి క్లియర్గా గుర్తు రావాలా. ఈ యొక్క రివిజన్ మాత్రం నెగ్లెక్ట్ చేయమాకండి. రివిజన్ నెగ్లెక్ట్ చేస్తే ఈరోజు చదువుతాం, రేపు చదువుతాం, ఇది మళ్ళీ ఈ మధ్య రాలేదనుకో లాస్ట్ పోయి అనుకో మళ్ళీ ఆ రోజు కొత్తగానే ఉంటుంది. కాబట్టి ఏ రోజు అదే రోజు పడుకునే ముందుగా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు నేను న్యాయం చేశాను నా యొక్క స్టడీస్కి, మా పేరెంట్స్ నేను న్యాయం చేశానని ఆలోచించుకో. న్యాయం చేయలేదనిపిస్తే ఒక్క 1 hour మళ్ళీ ఏం చేయాలంటే రివిజన్ చేసుకోండి. తర్వాత ఏపీ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ బాగా నేర్చుకోండి. ఎందుకంటే గత ఎగ్జామినేషన్స్లో మనకు ఎక్కువ మీద ఏపీ డిస్ట్రిక్ట్స్ మీద ఫోకస్ చేశారు. మరి ఏపీ జాగ్రఫీ మీద అయితేనేమి, ఏపీ స్కీమ్స్ మీద అయితేనేమి,
ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి ఈసారి కూడా అట్లే ఉండొచ్చు అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఫోకస్ చేయండి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద నుంచి మీకు ఎక్కువగా కూడా మనకు స్టాటిక్ జీగా కూడా కవర్ చేస్తూ ఉంటారు. ఓకే, సపోజ్ మనకు 44 ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనకు యునెస్కో హెరిటేజ్ సైట్స్ 44th వచ్చింది మళ్ళీ మనకు మరాఠా వాళ్ళ నుంచి. ఈ మహారాష్ట్ర అండ్ తమిళనాడు ఉన్నటువంటి ఫోర్ట్లు శివాజీ ఫోర్ట్ గురించి వచ్చింది. సో అన్నప్పుడు అక్కడ మన స్ట్రాటజీ ఉంటుంది, కరెంట్ అఫైర్ ఉంటుంది. అటువంటి వాటి మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవాలన్నమాట. సో ఏ కరెంట్ అఫైర్స్ ఉంటుందో దాన్ని స్ట్రాటజీకి మార్చుకుంటే అది అయిపోయాయి. తర్వాత స్టాటిక్ జీకే పరంగా ఏ టాపిక్స్ చదవాలని కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మరి గమనించండి, ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి మీకు భారీ డిస్కౌంట్తో మనకు కోర్స్ అనేది మీకు అందిస్తున్నాను. ఇది అయిపోయిన ఉంటే మీకు చెప్తాను ఏ టాపిక్స్ చదవాలనేసి. మరి ఫుల్ కోర్స్ అయితే ఇంతకుముందు మనకు 1400 రూపీస్ ఉంది, ఆ తర్వాత 999కి వచ్చింది. ఇప్పుడు కేవలం ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, చాలామంది రిక్వెస్ట్ కోరిక మేరకు 599 రూపీస్కి ఇస్తూ ఉన్నాం. ఇంతకన్నా తక్కువగా ఇవ్వలే మిత్రమా. 100 రూపాయలకి అండి, 50 రూపాయలకి అంటే ఇట్ హైలీ ఇంపాసిబుల్. సో దానిలో అసలు హైలీ ఇంపాసిబుల్. ఇంకా అంతే చెత్త దాంట్లో వేసాల, దానివల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది. సో ఫుల్ కోర్స్ అయితే మాత్రం 599 రూపీస్ రాబోతుంది. టెస్ట్ సిరీస్ అయితే ఫస్ట్ మనకు 699 ఉండేది, ఇప్పుడు 599. ఇప్పుడు వచ్చేసి మీకు కేవలం 299 రూపీస్కి ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాబోతూ ఉంది. ఇక్కడ కంప్లీట్గా ప్రతిరోజు 2 టెస్టులు ఉంటాయి, 2 టెస్టులు కంపల్సరీ ఉంటాయి. సో 60 టెస్టులు, దాంతోపాటుగా స్లిప్ టెస్టులు ఉంటాయి. మరియు ఏపీ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ 199 రూపీస్ ఉండేది, ఇప్పుడు 99 రూపీస్కి వస్తుంది. కంప్లీట్ 26 జిల్లాలు, ప్రతి జిల్లాలో నుండి జిఏ ట్యాక్స్ అయితేనేమి, ఇంపార్టెంట్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్ అయితేనేమి, బార్డర్ ఆఫ్ స్టేట్స్ అయితేనేమి, అన్ని రకాలుగా ప్రతిదీ కూడా ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వాటి మీద ఎంసీక్యూలు కూడా ఉన్నాయి. మరియు ఈ యొక్క ఆఫర్ త్వరలో ముగుస్తుంది కాబట్టి గమనించండి. మరి ఇప్పుడు ఇంకో కొత్త కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది, కంప్లీట్ న్యూ కోర్స్ అన్నమాట ఇది. సో ఆల్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఇక ఫుల్ కోర్స్ మీద చదవలేము అనుకుంటారో సో వాళ్ళకి మాత్రం ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా ఇక ఫుల్ కోర్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. అంటే మరి వీళ్ళు కొన్నాళ్ళకి ఇది ఉండదంటే ఎస్ ఈ యొక్క దాన్ని మళ్ళీ ఇక్కడ వేస్తాం, డంప్ చేస్తాం. ఇక్కడ ఏమైతే పెడుతున్నామో కంప్లీట్ అంటే ఆల్రెడీ మేము చూసాం చదివాం కదా సార్, మరి మాకు కోర్స్ ఉంది కదా అన్న వాళ్ళు భయపడదండి. ఇక్కడ ఏమైతే ఇంపార్టెంట్ పెడతామో అవి ఇక్కడ పెడతాం. మీరేం చేయాలా, ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళు, ఈ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు వీటి చదువుతూ ఇక్కడ మీకు అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చదవాలన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు కంప్లీట్ న్యూ కోర్స్ ఉంటుంది. ఇక్కడ ఆల్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అని కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఆల్ ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా వర్డ్ పవర్ అయితేనేమి, వర్డ్ సబ్స్టిట్యూట్స్ అయితే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏమైతే ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరియు 26 ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది, దానికి పీడిఎఫ్ కూడా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇది కేవలం 499 రూపీస్కి వస్తుందన్నమాట. కంప్లీట్గా ఇక్కడ మీకు ఫుల్ షెడ్యూల్తో సహా మీకు ఉంటుంది. ఈ కోర్స్ అంతా ఇక్కడ మళ్ళీ ఉంటుంది, భయపడిన అవసరం లేదు. ఓకేనా. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన నెంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. మరి ఇప్పుడు ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ ఏమి కవర్ చేయాలా అక్కడ చూద్దాం. మరి కంపల్సరీగా ప్రతిరోజు మీరు ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసినా చేయకపోయినా ఎగ్జామ్ అయితే తప్పకుండా చేయండి. ఎగ్జామ్ ఈజ్ మస్ట్. ఓకే, ఒక ఎగ్జామ్ రాసుకుంటూ సిలబస్ అయిపోలే, డోంట్ వరీ, సిలబస్ అయిపోయిందా లేదా మీకు అనవసరం. కంపల్సరీ మీరైతే మాత్రం ఎగ్జామ్ రండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మార్నింగ్ ఒక ఎగ్జామ్ రండి, నైట్ ఒక ఎగ్జామ్ రాసుకోండి. ముఖ్యంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి, ఇంటాంజిబుల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి, టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి, ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అయితేనేమి కంప్లీట్గా మనం యునెస్కో మీద ఏమైతే ఉన్నాయో అన్ని 4 టాపిక్స్ ఉంటాయి. ముఖ్యంగా హెరిటేజ్ సైట్స్, ఇరిగేషన్ స్ట్రక్చర్స్, టెంటేటివ్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి వీడియోలు మీకు కంప్లీట్గా యునెస్కో మీద అయితేనేమి, ఇంపార్టెంట్ డేట్స్ పరంగా అయితేనేమి అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. అవి కూడా షార్ట్ కట్స్ రూపంలో. మరి అన్ని సూపర్లేటివ్స్ అంటే ఫస్ట్ లాస్ట్, ఫస్ట్ మెన్, ఫస్ట్ ఫీమేల్, అన్ని రకాలుగా ఇండియా యాజ్ వెల్ యాజ్ వరల్డ్లో అన్నీ కూడా ఫస్ట్ పర్సన్స్ గురించి మనం నేర్చుకోవాలి. సూపర్లేటివ్స్ అంటే హెరిటేజ్ అండ్ కల్చరల్ ఆర్ట్ అండ్ కల్చర్లో స్వరంగా ఇక్కడ మీకు డ్యాన్స్ అయితేనేమి, మ్యూజిక్ అయితేనేమి, పెయింటింగ్స్ అయితేనేమి, ఫెస్టివల్స్ అయితేనేమి, ట్రైబల్ డ్యాన్సెస్ అయితేనేమి, ట్రైబల్స్ అయితేనేమి కంప్లీట్ ఫిక్షన్ మనకు ఉండాలా. ఇక్కడ ఈ యొక్క దాని నుంచే మనకు కనీసం 5 క్వశ్చన్స్ వస్తాయి. మరి ఈ యొక్క హెరిటేజ్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద మనకు వీడియోస్లలో మన ఉత్తమ్ సెకండ్ యాప్ నాకు మీకు కంప్లీట్గా కోడింగ్ క్లాసెస్, పండుగలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, డ్యాన్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, ఏ స్టేట్లో ఏమేమి ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటుగా మీకు దాదాపు 60-70 పేజీల పీడిఎఫ్ ఉంది. మరియు దానికి అడిషనల్గా
ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉన్నాయన్నమాట. గతంలో అటువంటి బిట్స్ అన్నీ కూడా ఇక్కడ దాదాపు 100 పేజీల పైగా మీకు ఆర్ట్ అండ్ కల్చర్స్ ఉంది. అక్కడ మీకు ఖచ్చితంగా 5 మార్కులు పడతాయి. ఫస్ట్ గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్. ఉత్తమ్స్ అకాడమీలో మీకు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత టైగర్ రిజర్వ్స్ అయితేనేమి, ఎలిఫెంట్ రిజర్వ్స్ అయితేనేమి, బర్డ్ శాంక్చురీస్ అయితేనేమి, నేషనల్ పార్క్స్ అయితేనేమి, అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవాలి. లేక్స్, ఓకేనా, ఇవన్నీ మనం అక్కడ ఫుల్గా నేర్చుకోవాలి. తర్వాత ముఖ్యంగా మనకు శాఖలు, మంత్రులు, ఏపీ. సో గతంలో కూడా ప్రతి షిప్లో కూడా మనకు ఈ శాఖల మీద ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు వారి యొక్క శాఖ, అదే మాదిరిగా కేంద్ర మంత్రులు వారి యొక్క శాఖ, ఇది కంపల్సరీ నేర్చుకోవాల్సింది మనం. మరియు ఏపీ రిలేటెడ్ కల్చర్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఏపీ రిలేటెడ్ కల్చర్ అంటే ఏమంటే చేనేత పరిశ్రమ గురించి అయితేనేమి, బ్లూ ఫ్లాగ్స్ అయితేనేమి, మరియు పండగలు అయితేనేమి, కోయా డ్యాన్స్ ఎక్కడ, తిమ్సా డ్యాన్స్ ఎక్కడ, ఏ రొట్టెల పండుగ ఎక్కడ, ఇట్లా ఉండే కల్చర్ అంతా కూడా ఏపీ రిలేటెడ్గా కంప్లీట్గా మనం నేర్చుకోవాలి. మరియు ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా స్కీమ్స్, ఏపీ యొక్క ఏమైనా ర్యాంకింగ్స్ అని ఉన్నాయా, ప్లేయర్స్ అని ఉన్నారా ఇటీవల కాలంలో, అవన్నీ కూడా. తర్వాత ఏపీ రిలేటెడ్ జాగ్రఫీ. ఇక్కడ జాగ్రఫీ అంటే మీకు కంప్లీట్గా ఏమొస్తుందంటే మనకు 26 డిస్ట్రిక్ట్స్ ఉంది కదా, ఆ 26 జిల్లా యొక్క సమాచారం కంప్లీట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎవరు చేయని విధంగా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్లో ప్రతి జిల్లా మీద కంప్లీట్ డీటెయిల్స్, జే ట్యాక్స్ గురించి అయితేనేమి, తర్వాత ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఏమైనా ఉన్నారా, అక్కడ నదులు ఏమున్నాయి, అక్కడ టెంపుల్స్ ఏమున్నాయి, కంప్లీట్గా ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు ఈ కోర్స్ అనేది ఉందన్నమాట. తర్వాత మోడల్ ఎగ్జామినేషన్స్ కంపల్సరీ రాయాల్సింది మిత్రమా. తర్వాత ఇంగ్లీష్కి వచ్చినట్టయితే ఇక్కడ నేను చెప్పేది ఏమంటే గ్రామర్ను పూర్తిగా పక్కన పెట్టని చెప్పాను, కానీ టైం ఉంటే చదవండి. టైం లేకుంటే మాత్రం ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమంటే వర్డ్ పవర్ బాగా చదవండి. వర్డ్ పవర్ మేడ్ మొత్తం 47 సెషన్స్ ఉన్నాయి కంప్లీట్గా ఉత్తమ్స్ అకాడమీ యాప్లో. ప్రతి సెషన్ మినిమం మీకు 1 అవర్ వస్తుంది. అది 1 అవర్ కేటాయించుకుంటే మీకు ఈ యొక్క 1 అవర్లోనే మీకు సినోనిమ్స్ కవర్ అవుతుంది, ఆంటోనిమ్స్ కవర్ అవుతుంది, స్పెల్లింగ్ చెక్ కవర్ అవుతుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా కవర్ అవుతుంది. అటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వర్డ్ పవర్ నీట్గా మీకు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోయినా, ఇంగ్లీష్ తెలుగు మీడియం అయినా నీట్గా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకి యాప్లో. కాబట్టి మొత్తం 47 సెషన్స్ వర్డ్ పవర్ నేర్చుకుంటే ఇది మీకు ఆల్టర్నేటివ్గా మీకు ఉంటుందన్నమాట. కంపల్సరీగా అయితే మాత్రం మీరు వర్డ్ పవర్ ఫస్ట్ చదవండి. తర్వాత చదివితే ఆటోమేటిక్గా మీకు 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీకు వచ్చినట్లే, సినోనిమ్స్ వచ్చినట్లే, ఆంటోనిమ్స్ వచ్చినట్లే. వీటి మీద మళ్ళీ మనకి ఏముందంటే టెస్టులు ఉంటాయి. సినోనిమ్స్ మీద టెస్టులు ఉన్నాయి, ఆంటోనిమ్స్ టెస్ట్ ఉన్నాయి, వాటి మీద తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఉంది, దానికి తిరిగి మీకు తెలుగులో కూడా మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చింది అనుకోండి. తర్వాత చూస్తే మీకు ఖచ్చితంగా మిస్ స్పెల్ట్ వర్డ్స్ కూడా వచ్చినట్లే. మరి వర్డ్ పవర్ తర్వాత ఇక మిస్ స్పెల్ట్ వర్డ్స్ కూడా సపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఏ పదాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఏది వస్తుంది, అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది ఇక్కడ మిస్ స్పెల్ట్ వర్డ్స్లో. ఇక్కడ మీరు కొత్తగా చేయాల్సింది ఏమంటే చూడండి. సో వర్డ్ పవర్ వల్ల మీకు ఏమైంది, వర్డ్ పవర్ వచ్చా, వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వచ్చా, మిస్స్పెల్డ్ వర్డ్సా, సినోనిమ్స్ వచ్చా, ఆంటోనిమ్స్ వచ్చా. ఇంకా కొత్తగా వచ్చి మనకి ఏమంటే ఇక్కడ ఓన్లీ యూనిమ్స్ అండ్ ప్రేయస్. అంటే ఇది ఇక వర్డ్ పవర్ అనేది రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్ అనమాట. ఇది అంటే అన్ని రోగాలకు ఒకే మందు, సర్వరోగ నివారణి, పెనేషియా అంటాం కదా, ఆ పెనేషియా లాంటిదే వర్డ్ పవర్. సో వర్డ్ పవర్ మాత్రం మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయమాకండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది అంటే ఎగ్జామినేషన్స్ బాగా రాయండి. ఇక ఎగ్జామ్స్ రాస్తే మీకు బాగా రాస్తే సో డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి అది కాకుండా ప్రతిరోజు మనం మీ కొరకు లైవ్ జీకే క్లాస్ చేస్తూ ఉన్నాం. ఇక మీద ఇంకా మీకు కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగానే అందించబోతున్నాం. మరి మీకు ఇంకా ఫుల్గా జాబే లక్ష్యమైతే, కంపల్సరీ జాబ్ కొట్టాలనుకుంటే ఈ యొక్క 30 డేస్ మాత్రం చాలా సీరియస్ తీసుకోండి. మన యొక్క డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క కోర్స్ అయితే ఉంది, యాప్ లింక్ ఉంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన యొక్క కోర్స్ భారీగా ఆఫర్ ఉంది. కాబట్టి మరి ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. మరి ఈ యొక్క అమౌంట్తో మీరు మంచిగా మీ యొక్క బిల్డ్ చేసుకోవచ్చు, జీకేని కానీ ఇంగ్లీష్ని కానీ బిల్డ్ చేసుకోవచ్చు. కాబట్టి మన యొక్క కోర్సు మాత్రం మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. మీకు ఆఫర్ త్వరలో ముగుస్తుంది కాబట్టి మీరు చాలా వరకు రేట్ తగ్గించే మిత్రం దాదాపు 40% డిస్కౌంట్తో మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి న్యూ కోర్స్ అనేది ఆల్రెడీ కొన్న వాళ్ళ దాంట్లో కూడా ఇది అప్లోడ్ జరుగుతుంది. మరి కొత్తగా ఎవరైతే ఇంతవరకు కోర్స్ తీసుకోలేదో వాళ్ళకి ఇక కోర్స్ అనేది వండర్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే 60 టెస్టులు వస్తాయి, మీకు 60 టెస్టులు ఇక్కడ మాకు వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా యూజ్ఫుల్. రోజు 2 టెస్టులు రాయండి, మీకు అదృష్టం పరీక్షించుకోండి. ఖచ్చితంగా మీరందరూ కూడా జాబ్లో ఉండాలనేసి ఉత్తమ్స్ అకాడమీ తరఫున కోరుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.